Good morning students. Today we are going to discuss about distributed database. Let us see what is a distributed database and what is a centralized database. Centralized database means all the information will be stored at one particular location only. Whereas in distributed database the data is stored at different sites of the computer network. Centralized database లో డేటా అనేది ఒకటే లొకేషన్లో స్టోర్ అవుతుంది. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో ఏంటంటే డిఫరెంట్ సైట్స్లో స్టోర్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేయడానికి ఈజీగా అవుతుంది. అదే సెంట్రలైజ్ డేటాబేస్లో ఏంటి డేటా అనేది ఒకటే లొకేషన్లో స్టోర్ అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి మాత్రమే డేటాని యాక్సెస్ చేయాల్సి వస్తుంది. సో నెట్వర్క్లో మనకి ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉందనుకోండి, డిఫరెంట్ లొకేషన్ నుంచి యాక్సెస్ చేయాలి అని అంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో దానివల్ల మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ అ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ఈజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్. It is an integrated database which is stored at different sitesలో స్టోర్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనం ఆ డేటాని యాక్సెస్ చేస్తాం. ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తాం? డిఫరెంట్ సైట్స్ నుంచి యాక్సెస్ చేస్తాం. అదే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అయితే ఒకటే సైట్ నుంచి యాక్సెస్ చేస్తాం. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అయితే డిఫరెంట్ సైట్స్ నుంచి యాక్సెస్ చేస్తాం. డేటాబేస్ మే ఇన్వాల్వ్ డిఫరెంట్ డేటాబేసెస్ ఆల్సో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్లో రన్ చేసుకోవచ్చు. అండ్ డిస్ట్రిబ్యూట్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం వేరే ప్లేసెస్ నుంచి ఎవరికి కావాల్సిన ట్రాన్సాక్షన్స్ వాళ్ళు రన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. సో వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? It is nothing but a software that handles the management of distributed database. Distributed database ni handle చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్. ఇట్ మేక్స్ ద ఆపరేషన్ ఆఫ్ సచ్ సిస్టమ్ అపియర్ టు ద యూజర్ యాజ్ అ సెంట్రలైజ్డ్ డేటాబేస్. కానీ ఇక్కడ ఏంటంటే యూజర్కి తెలియదు. ఓకే, సో ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాడు డేటా ఏంటి అనేది ఎప్పుడు యూజర్కి తెలియదు. ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి యాక్సెస్ చేస్తున్నట్టు మాత్రమే ఉంటుంది. అదంతా ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఈ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. సీ హియర్, దిస్ ఈజ్ ద డేటాబేస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ యూజ్ చేస్తుంటే కంప్యూటర్ నెట్వర్క్స్, డిఫరెంట్ నెట్వర్క్స్ యూజ్ చేస్తుంటే ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అవుతుంది మనకి. సో వేరియస్ టెక్నాలజీస్ యూజ్ చేస్తాము. అదే సెంట్రలైజ్ సిస్టమ్ అయితే మనం ఒకటే టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో డిఫరెంట్ డేటాబేస్ టెక్నాలజీస్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్స్ ద్వారా వేరియస్ సిస్టమ్స్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. డేటా కూడా మల్టిపుల్ సైట్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ అయితే మనకి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అవుతుంది. లెట్ us see what are the types of distributed database system. Basically it is divided into two major types: homogeneous distributed database and heterogeneous distributed database. What is homogeneous distributed database? All sites have identical software. మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కూడా యూజ్ టెక్నాలజీస్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్లో. అది అన్ని సైట్స్ ఏవైతే నెట్వర్క్లో ఉన్న అన్ని సైట్స్ ఐడెంటికల్ సాఫ్ట్వేర్, సేమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే దాన్ని మనం హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటాం. సో ఈచ్ సైట్ ఈజ్ అవేర్ ఆఫ్ ఈచ్ అదర్. ప్రతి సైటు దాని గురించి తెలుసుండాలి. అండ్ అగ్రీ టు కోఆపరేట్ ఇన్ రిక్వెస్టింగ్ యూజర్ రిక్వెస్ట్. సో ఇదేం చేయాలి? ఎవరైనా యూజర్ కనుక రిక్వెస్ట్ ప్లేస్ చేస్తే ఆ సైట్ అనేది యూజర్కి రెస్పాన్స్ ఇచ్చేటట్టు ఉండాలి. అండ్ సైట్స్ యూజ్ ఐడెంటికల్ డిబిఎంఎస్. ఈ సైట్స్ అనేది ఐడెంటికల్ డేటాబేస్ అనేది యూజ్ చేస్తుంది. సో సేమ్ వెండార్ నుంచి కూడా పర్చేజ్ చేయొచ్చు. ఒక్కోసారి సేమ్ వెండార్ నుంచి పర్చేజ్ చేశారు అంటే సేమ్ టెక్నాలజీ ఉంటుంది. అపియర్స్ టు యూజర్ అది సింగిల్ సిస్టమ్. బయట నుంచి కానీ యూజర్ చూస్తుంటే సింగిల్ సిస్టమ్ లాగే అది కనిపిస్తుంది. ఎప్పుడు యూజర్కి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ లాగా కనిపించదు, సింగిల్ సిస్టమ్ లాగా కనిపిస్తుంది. ఈచ్ సైట్ సరెండ్స్ పార్ట్స్ ఆఫ్ ఇట్స్ అటానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ టు చేంజ్ స్కీమాస్ ఆర్ సాఫ్ట్వేర్. ప్రతి సైటు వాటి పవర్ కొంచెం, పార్ట్స్ ఆఫ్ ఇట్స్ అటానమీ అంటే అటానమీ ఈజ్ నథింగ్ బట్ పవర్. అట్లా దాని యొక్క పవర్ కొంచెం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. ఎందుకు? స్కీమాస్ కానీ సాఫ్ట్వేర్ కానీ చేంజ్ చేయడానికి ఇచ్చే రైట్ అనేది కొంతవరకు మాత్రం ఇస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హోమోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. అన్ని సైట్స్ ఐడెంటికల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది. ప్రతి సైట్ దాని గురించి తెలుసుకొని ఉండాలి. ఓకే, దాని పక్కన వాటి గురించి కూడా తెలుసుకొని ఉండాలి. కోఆపరేటివ్గా యూజర్ రిక్వెస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ యూజర్ రిక్వెస్ట్కి ప్రతిసారి రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి. సైట్స్ అనేది ఇక్కడ ఐడెంటికల్ డిబిఎంఎస్ అన్న యూజ్ చేస్తారు, ఆర్ సేమ్ వెండార్ నుంచైనా డిబిఎంఎస్ పర్చేజ్ చేస్తారు. ఒక సింగిల్ సిస్టమ్ లాగే కనిపిస్తుంది. ప్రతి సైటు ఒక పవర్ ఆఫ్ అటానమీ, ఓకే, ఒక పవర్ని కొంతవరకు సరెండర్ చేయాలి. ఎందుకు? స్కీమాని ఎప్పుడన్నా చేంజ్ చేయాలన్నా, సాఫ్ట్వేర్ చేంజ్ చేయాలన్నా కూడా ఆ పవర్ ఉంటేనే చేంజ్ చేయగలరు. కాబట్టి కొంత
ఎంతవరకు అనేది అది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ హెటరోజినియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్. హెటరోజినియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్లో ఏంటంటే ఇక డిఫరెంట్ సైట్స్, డిఫరెంట్ స్కీమాస్, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తాయి. హోమోజీనియస్లో సేమ్ అన్ని సైట్స్ ఐడెంటికల్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాయి. హెటరోజీనియస్లో ఏంటంటే డిఫరెంట్ సైట్స్, డిఫరెంట్ స్కీమాస్, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తే దాన్ని హెటరోజీనియస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటాము. ఇక్కడ సిస్టంలో వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కాబట్టి ఇట్ మే యూజ్ రిలేషనల్ డేటాబేస్, డిబిఎంఎస్, ఆర్ నెట్వర్క్, ఆర్ హైరారికల్, ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సిస్టమ్కి ఇక్కడ ఏంటి, ఈ డిబిఎంఎస్లో ఏ మోడల్లో అయినా యూజ్ చేయొచ్చు. రిలేషనల్ మోడల్ అయినా యూజ్ చేయొచ్చు, నెట్వర్క్ మోడల్లోనే యూజ్ చేయొచ్చు, హైరారికల్ మోడల్లోనే యూజ్ చేయొచ్చు, ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్లోనే యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్వెరీ ప్రాసెసింగ్ అనేది కాంప్లెక్స్ అవుతుంది. ఎందుకు కాంప్లెక్స్ అవుతుంది, డిస్సిమిలర్ స్కీమాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమాస్ వాడుతున్నారు కాబట్టి క్వెరీ ప్రాసెసింగ్ అనేది కాంప్లెక్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, హోమోజీనియస్లో ఏంటి, అందరూ ఒకటే టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు కాబట్టి క్వెరీ ప్రాసెసింగ్ అనేది ఈజీ అవుతుంది. హియర్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్. ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కూడా కాంప్లెక్స్గానే ఉంటుంది. ఎందుకు, ఇక్కడ డిసిమిలర్ సాఫ్ట్వేర్ వాడారు కాబట్టి. సో వన్ సిస్టమ్ సైట్ వన్ దగ్గర ఉన్న ఒక సిస్టమ్ ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాడుతుంది, సైట్ 2 ఉన్న దగ్గర ఇంకో సిస్టమ్ అనదర్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాడుతుంది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కూడా కష్టం అవుతుంది. కానీ హోమోజీనియస్లో సేమ్ సాఫ్ట్వేర్ వాడారు కాబట్టి ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కూడా ఈజీనే ఉంటుంది. ఏ సైట్ మే నాట్ బి అవేర్ ఆఫ్ అదర్ సైట్స్. ఇక్కడ ఏంటి, హోమోజీనియస్లో ఒక సైటు అదర్ సైట్స్ గురించి కూడా తెలుసుకొని ఉంటుంది. కానీ ఇక్కడ హెటరోజీనియస్లో ఒక సైట్ వేరే సైట్ గురించి కూడా తెలుసుకొని ఉండదు కాబట్టి లిమిటెడ్ కోఆపరేషన్ మాత్రమే ఉంటుంది. యూజర్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయడానికి లిమిటెడ్ కోఆపరేషన్ మాత్రమే ఉంటుంది. కానీ హోమోజీనియస్లో ఏమవుతుంది, ప్రతి సైటు అదర్ సైట్స్ గురించి తెలుసుకొని ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ యాక్సెస్ యూజర్ రిక్వెస్ట్, ఇట్ కెన్ ప్రాసెస్ యూజర్ రిక్వెస్ట్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ homogeneous distributed database as well as heterogeneous distributed database. Now let us see what are the characteristics of distributed database management system. So characteristics enti, need enti, ivanni discuss cheddam. So before discussing the characteristics, let us discuss what is the need of the distributed database system. So in a distributed database system, సెంట్రల్ లొకేషన్లో మనం స్టోర్ చేయండి. డేటా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎక్కడ స్టోర్ అవుతుంది, డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ నెట్వర్క్ ఆఫ్ లొకేషన్స్. ఓకే, జియోగ్రఫికల్గా సపరేట్ అయిన లొకేషన్స్ ఏవైతే సైట్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ సైట్స్ దగ్గర మన డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇవన్నీ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, కమ్యూనికేషన్ లింక్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఈచ్ లొకేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ డేటాబేస్. ప్రతి లొకేషన్కి ఓన్ డేటాబేస్ ఉంటుంది. ఓన్ డేటాబేస్ ఉండటమే కాకుండా ఇట్ ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ డేటా మెయింటైన్డ్ ఎట్ అదర్ లొకేషన్స్లో ఉన్న డేటాని కూడా ఇది యాక్సెస్ చేయగలదు. ఓకే, సో ఈ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేది అసలు ఎందుకు కావాలి మనకి అనేది చూద్దాం. సో లెట్ us assume that ఆర్గనైజేషన్ హ్యావ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆర్ డివిజన్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. ఒక ఆర్గనైజేషన్కి డిఫరెంట్ బ్రాంచెస్, డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి డిఫరెంట్ లొకేషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ లొకేషన్ ఎల్ తీసుకుంటే ఇక్కడ ఏంటి, ఒక సెట్ ఆఫ్ డేటా అనేది ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం లొకేషన్ ఎల్లో. ఓకే, అది ఎక్స్క్లూజివ్లీ మన లొకేషన్ ఎల్ దగ్గరే వాడుతున్నాం అనుకోండి. ఎల్ మే సమ్ టైమ్స్ నీడ్ డేటా ఓకే దట్ ఆర్ యూజ్డ్ మోర్ ఫ్రీక్వెంట్లీ అట్ అనదర్ లొకేషన్. సో ఈ లొకేషన్ ఎల్ అనేది కొన్నిసార్లు ఏమవుతుంది, వేరే లొకేషన్ ఎల్ దాని డేటా మెయింటైన్ చేయటమే కాకుండా ఎనదర్ లొకేషన్లో ఉన్న డేటాని కూడా యూస్ చేసుకుంటుంది. సో ఇన్ దట్ కేస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్, లెట్ us see with ఎగ్జాంపుల్. ఒక స్టోర్ తీసుకుందాం, ఒక సూపర్ మార్కెట్ ఏదో తీసుకుందాం. ఇట్ మెయింటైన్స్ ఇట్స్ ఓన్ డేటాబేస్. ఓకే, దాని బిజినెస్ ఆపరేషన్స్లో అదేం చేస్తుంది, దాని ఓన్ డేటాబేస్ని మెయింటైన్ చేస్తుంది. సో ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్ అన్నీ కూడా ఈ పర్టికులర్ లోకల్ డేటాబేస్ ప్రకారం మెయింటైన్ చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ డైలీ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇట్ హ్యాస్ టు క్రియేట్ సమ్మరీ రిజల్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈరోజు స్టాక్ ఎంత సేల్ అయ్యింది, ఇంకా అడిషనల్గా మనకి ఏమేమి స్టాక్ కావాలి, ఇట్లాంటి సమ్మరీ రిజల్ట్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది. సో ఇట్ హ్యాస్ టు సెండ్ దట్ సమ్మరీ రిజల్ట్ టు ద హెడ్ క్వార్టర్స్. ఓకే, సో ఆ రిజల్ట్ని ఏం చేయాలి, హెడ్ క్వార్టర్స్కి పంపిస్తుంది. సో ఆ హెడ్ క్వార్టర్స్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ మెయింటైన్ ఫ్రాంచైజ్ డేటాబేస్ని మెయింటైన్ చేస్తుంది. ప్రతి స్టోరు మే బి బెనిఫిట్ బై బీయింగ్ ఏబుల్ టు యాక్సెస్ ఫ్రమ్ ఫ్రాంచైజ్ వైజ్ డేటాబేస్. ప్రతి స్టోర్కి ఆ ఫ్రాంచైజ్ డేటాబేస్ యాక్సెస్ చేయటం వల్ల ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అంటే, సో కంపారిటివ్ సేల్స్. ఓకే, సో ఏ బ్రాంచ్లో ఎంత సేల్స్ అయినాయి, ఎంత ప్రాఫిట్ వచ్చినాయి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. ఇది ఒక పెర్ఫార్మెన్స్ లెవెల్ లాగా యూజ్ చేస్తారు. ఓకే, ఇన్ దట్ వే
డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ విల్ బి యూస్ఫుల్ టు అస్. దాని యొక్క ఓన్ డేటాబేస్ మెయింటైన్ చేయటమే కాకుండా అది వేరే డేటాని కూడా యాక్సెస్ చేస్తుంది. ఆ డేటాని యాక్సెస్ చేయటం వల్ల దీనికి ఏంటి, ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ అలోయింగ్ ఈచ్ సైట్ టు స్టోర్ అండ్ మెయింటైన్ ఇట్స్ ఓన్ డేటాబేస్. ఓకే, ప్రతి సైట్ దాని ఓన్ డేటాబేస్ని మెయింటైన్ చేయాలి. ఎందుకు, ఇమీడియట్ అండ్ ఎఫిషియెంట్ యాక్సెస్. ఓకే, ప్రతిసారి సపోజ్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, ఒక పెద్ద కాలేజ్ ఉంది, దానికి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. నేను మొత్తం డేటాబేస్ని తీసుకెళ్ళి డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ చేసామంటే యాక్సెస్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్, మనం ఏదైతే లెస్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తామో ఆ డేటాని మొత్తం డిఫరెంట్ సైట్స్లో స్టోర్ చేస్తామో, ఏదైతే ఎక్కువ యాక్సెస్ చేస్తామో ఆ డేటాని మన లొకేషన్ అంటే పర్టికులర్ ఆ లొకేషన్లో మాత్రమే స్టోర్ చేస్తాం. లెస్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే డేటాని మాత్రం డిఫరెంట్ సైట్స్లో స్టోర్ చేస్తాము. రెగ్యులర్గా యూజ్ చేసే డేటాని మాత్రం పర్టికులర్ సైట్లో స్టోర్ చేస్తాం. ఎందుకని, మొత్తం డేటా ఒకటే దగ్గర స్టోర్ చేసాము అనుకోండి, ఏమవుతుంది, స్టోరేజ్ కెపాసిటీ అనేది మనం పెంచుకోవాల్సి వస్తుంది. ఓకే, అది డిసడ్వాంటేజ్. కాబట్టి మనకి బాగా ఫ్రీక్వెంట్గా వాడేది మాత్రమే ఒక దగ్గర స్టోర్ చేసి లెస్ ఫ్రీక్వెంట్గా వాడేది డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ చేస్తాం. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్ క్యాన్ బి అప్గ్రేడ్ రిలయబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకు, మనకి సెంట్రలైజ్ డేటాబేస్లో ఒక లొకేషన్లోనే డేటా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ లొకేషన్ కనుక ఫెయిల్ అయింది అంటే మనం డేటాని యాక్సెస్ చేయలేము. కానీ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో మల్టిపుల్ లొకేషన్స్లో మనకి డేటా స్టోర్ అవుతుంది కాబట్టి ఒక లొకేషన్లో ఫెయిల్ అయినా కూడా, ఒక లొకేషన్లో మన కమ్యూనికేషన్ లింక్ డౌన్ అయినా కూడా మనకి రెస్ట్ ఆఫ్ ది నెట్వర్క్ నుంచి ఆ డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు. దానివల్ల ఏంటి, మనకి రిలయబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అలోయింగ్ లోకల్ కంట్రోల్ ఓవర్ ద డేటా. డేటా మీద లోకల్ కంట్రోల్ ఉంటుంది. ఎందుకు, మోస్ట్ ఫ్రీక్వెంట్ డేటా అనేది యూజర్స్ ఒక లొకేషన్లో మనం స్టోర్ చేసాము అని అంటే, ఎప్పుడైతే యూజర్ అనేది క్వెరీ ప్రాసెస్ చేస్తాడో యూజర్కి ఇమీడియట్గా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది రిట్రీవ్ అవుతుంది కాబట్టి యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లా కాకుండా మనకి ఫ్రీక్వెంట్గా వాడే డేటా కూడా మనం డిఫరెంట్ లొకేషన్లో స్టోర్ చేసాము అనుకోండి, క్వెరీ ప్రాసెస్ చేసినప్పుడు ఎక్కువ టైం పడుతున్నప్పుడు యూజర్కి అనేది సాటిస్ఫాక్షన్ ఉండదు. సో దిస్ ఈజ్ ద నీడ్ వై వీఆర్ గోయింగ్ టు యూజ్ ద డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేసెస్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అసలు ఎందుకు వాడతాము అని అంటే, మొత్తం డేటాను మనం ఒకటే లొకేషన్లో స్టోర్ చేయట్లేదు, మల్టిపుల్ లొకేషన్స్లో స్టోర్ చేస్తున్నాము. ఈ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, జియోగ్రఫికల్లీ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. అంటే మనకి ఒక డిఫరెంట్ ప్లేసెస్, చెన్నైలో ఒకటి ఉండొచ్చు, హైదరాబాద్లో ఒకటి ఉండొచ్చు, వైజాగ్లో ఒకటి ఉండొచ్చు, అలా డిఫరెంట్ లొకేషన్స్లో స్ప్రెడ్ అయి ఉంటాయి. ఈ నెట్వర్క్స్ సిస్టమ్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ కమ్యూనికేషన్స్ లింక్స్ ద్వారా లింక్ అయి ఉంటాయి. ఓకే, ప్రతి లొకేషన్కి ఒక ఓన్ డేటాబేస్ ఉంటుంది. అట్లా కాకుండా దానికి ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వేరే సైట్ నుంచి యాక్సెస్ చేస్తుంది. సో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నప్పుడు, డిఫరెంట్ డివిజన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ మనకి లొకేషన్ ఎల్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అది వాడుకునే ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టుకుంటుంది, మిగతా ఇన్ఫర్మేషన్ని అనదర్ లొకేషన్ నుంచి రిట్రీవ్ చేసుకుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతి సైటు దాని ఇన్ఫర్మేషన్ మోర్ ఫ్రీక్వెంట్గా వాడే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది, లెస్ ఫ్రీక్వెంట్గా వాడే ఇన్ఫర్మేషన్ వేరే ప్లేస్లో స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే లెస్ ఫ్రీక్వెంట్ ఇన్ఫర్మేషన్ కావాలో వేరే సైట్ నుంచి ఇది యాక్సెస్ చేస్తుంది. రిలయబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే, ఒక కమ్యూనికేషన్ లింక్ డౌన్ అయినా కూడా వేరే సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేయొచ్చు. అదే సెంట్రలైజ్డ్ లొకేషన్లో ఏంటి, ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఆ లింక్ బ్రేక్ అయినా, లింక్లో ప్రాబ్లం వచ్చినా మనం వేరే సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయలేము. దానివల్ల రిలయబిలిటీ అనేది ఉండదు. కానీ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్లో ఆ ప్రాబ్లం లేదు, ఒక దగ్గర ఫెయిల్ అయినా కూడా మనం వేరే దగ్గర నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలౌయింగ్ లోకల్ కంట్రోల్ ఓవర్ ద డేటా మీద లోకల్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా క్వెరీ పాస్ చేసిన యూజర్ ఫాస్ట్గా ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది కాబట్టి యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద నీడ్ అబౌట్ ది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్.